హలో హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం 90K టు 1 ల్యాక్ అంటే 1 ల్యాక్ బిలో వచ్చిన వాళ్ళకి బెస్ట్ కాలేజ్ అనేది చూద్దాం. ఇప్పుడు 90 టు 1K వచ్చిన వాళ్ళకి కాలేజీలోనే సీట్ అనేది కన్ఫర్మ్గా వస్తుంది. 90K బిలో వచ్చిన వాళ్ళకి పక్కా వస్తుంది. అబో వచ్చిన వాళ్ళు కొంచెం డౌట్ అని చెప్పచ్చు. సో ఇప్పుడు అన్నమాచార్య కాలేజ్ నుంచి చూద్దాం. ఈ అన్నమాచార్య కాలేజ్ అనేది చాలా బాగుంది. ఈ కాలేజీలో జాయిన్ కావాలనుకుంటే ఇది కౌన్సిలింగ్ కోడ్ 8 years అండ్ ఈ కాలేజీలో ఫుడ్ ఫెసిలిటీ కానీ అండ్ పీజీస్ కానీ అండ్ ప్లేస్మెంట్స్ కానీ మొత్తం అన్నీ బాగున్నాయని చెప్పొచ్చు. ఈ కాలేజీలో ప్లేస్మెంట్స్ వచ్చి 40-50% అనేవి సిఎస్సి వాళ్ళకు ఉన్నాయి. ఇంకా ఈ త్రిబుల్ ఈ మెకానిక్ వీళ్ళకైతే బాగున్నాయని చెప్తున్నారు. సో ఒకవేళ జాయిన్ కావాలంటే ఇది చూడండి. సేమ్ అదేవిధంగా బీవీసీ కాలేజ్ ఈ కాలేజ్ కూడా సేమ్ అన్నమాచార్య లాగానే అండ్ కాకినాడ కాలేజ్ సేమ్ ఆదిత్య కాలేజ్ ఈ మొత్తం కాలేజీలన్నీ ప్లేస్మెంట్స్ అనేవి కొంచెం ఈ మధ్య సరిగా లేవని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఏ వచ్చి ప్లేస్మెంట్స్ తగ్గిపోయినాయి అది ఇది అంటున్నారు కదా. సో ఈ కాలేజీలో ప్లేస్మెంట్స్ అనేవి కొంచెం చాలా తగ్గిపోయినాయి. ఎందుకో ఏమో తెలియదు, కానీ కొన్ని కాలేజీలో మాత్రం ప్లేస్మెంట్స్ అనేవి యాజ్ యూజువల్గా జరుగుతున్నాయి. ఆ కాలేజ్ లిస్ట్ కావాలనుకుంటే కమెంట్లో మెన్షన్ చేయండి. ఆ కాలేజ్ లిస్ట్ అనేది డీటెయిల్గా మీకు మెన్షన్ చేస్తాను. అండ్ పుల్లారెడ్డి లైలా కాలేజ్ ఈ కాలేజీలో కొంచెం ప్లేస్మెంట్స్ అనేవి బాగున్నాయి. ఈ మధ్య ముందుతో పోలిస్తే ముందు 2020-22 అప్పుడు బాగున్నాయి, దానికి ముందు అంతగా లేవు. సో ఈ మధ్య ప్లేస్మెంట్స్ అనేవి కొంచెం ఎక్కువ బూమ్ అవుతున్నాయి. అండ్ ఇది మొత్తం కాలేజ్ లిస్ట్. ప్రతి దాని గురించి చెప్పాలంటే మీకు ఒకవేళ ఏ కాలేజ్ ఇస్తే ఆ కాలేజ్ మెన్షన్ చేయండి, దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాలేజ్ లిస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ లిస్ట్ స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత ఈ కాలేజీలో మీకు ఏ కాలేజ్ నచ్చింది దాని గురించి డీటెయిల్గా తెలుసుకోండి. ఈ కాలేజీలో కొన్ని కాలేజీలు కొంచెం బెటర్గా ఉన్నాయి, కొన్ని కాలేజ్ సూపర్గా ఉన్నాయి, కొన్ని కాలేజీలు అయితే కొంచెం అస్సలు బాగాలేవు. అట్లా బాగాలేని కాలేజ్ చెప్తే కొంచెం బాగుండదు. కాబట్టి సో మీరు ఏ కాలేజ్ బాగుందో దాని గురించి డీటెయిల్ తెలుసుకొని దాని గురించి వెరిఫై చేయండి. అండ్ బిట్స్ కాలేజ్ హిందూపూర్, ఒకవేళ మీకు నియర్గా ఇప్పుడు బిట్స్ హిందూపురం ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకో, హిందూపూర్లో నియర్గా కాలేజ్ బిట్ కాలేజ్ ఉంది. ఈ కాలేజ్ జాయిన్ అయితే కొంచెం బెస్ట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే నియర్గా ఉంటే కొంచెం సెక్యూరిటీ ఉంటుంది. ఒకవేళ లాంగ్ మీరు ఒకవేళ వైజాగ్ కానీ విశాఖపట్నం అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి జాయిన్ కావాలంటే ఈ కాలేజ్ కొంచెం వర్తి కాదు అని చెప్పొచ్చు. ఎందుకంటే అంత లాంగ్ డిస్టెన్స్ వచ్చి కొంచెం బెస్ట్ కాలేజ్ చేరాలని ఎవరైనా బెస్ట్ కాలేజ్ చేరాలని అనుకుంటారు కదా. సో అట్లాంటి వాళ్ళకి చెప్తున్నా, ఒకవేళ నియర్గా ఉంటే కొంచెం లోకల్ కాలేజ్ బెస్ట్. ఒకవేళ లాంగ్ నుంచి వచ్చి చేరాలంటే అది ఒకవేళ పెద్ద కాలేజ్ అయితే చేరచ్చు, చిన్న చిన్న కాలేజ్ అయితే చేరి వేస్ట్ అని చెప్పచ్చు. ఎందుకంటే 4 years బీటెక్ ఆ లైఫ్ ఎంజాయ్ చేసి ఆ ఎడ్యుకేషన్ మొత్తం అన్నీ మేనేజ్ చేసుకోవాలంటే కొంచెం బెటర్ కాలేజే చెప్పచ్చు. చిన్న చిన్న కాలేజీలో కొంచెం ఫెసిలిటీస్ అనేవి తక్కువ ఉంటాయి, ప్లేస్మెంట్స్ రేటింగ్ అనేది తక్కువ ఉంటుంది, ఎడ్యుకేషన్ అనేది తక్కువ ఉంటుంది. సో కంపేర్ టు కాలేజ్ కొంచెం మీడియం కాలేజ్ కానీ పెద్ద కాలేజ్ కానీ ఇట్లా కొంచెం వేరియన్స్ చేసి చూస్తే కొన్ని కాలేజీలో ప్లేస్మెంట్స్ అనేవి 90% ఉంటాయి, ఇంకొన్ని కాలేజీలో 50% ఉంటాయి. సో ఒకవేళ మీకు టాలెంట్ ఉన్నా కూడా కొంచెం చిన్న కాలేజీలో జాయిన్ అయితే దాంట్లో ప్లేస్మెంట్స్ కానీ ఇట్లా ఏం రాకుంటే కొంచెం అట్లా కొంచెం తక్కువగా చూసి ఇట్లానే చేస్తారు. సో దానికోసం బెస్ట్ కాలేజ్ జాయిన్ కావాలంటే మొత్తం ఈ స్క్రీన్ షాట్ తీసి చూసుకొని కొంచెం బెస్ట్ కాలేజ్ అని ఫైండ్ అవుట్ చేయండి. ఇప్పుడు మనం సిఎస్సిఐ ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఇచ్చే కాలేజీలు అని చూద్దాం. ఇవి మొత్తం 10 కాలేజ్ లిస్ట్. ఈ కాలేజీలో 90 to 1 lakh 1 lakh బిలో వచ్చిన వాళ్ళకి ఈ కాలేజీలో సీట్ అనేది పక్కా వస్తుంది. సో ప్రతి కాలేజ్ నుంచి డీటెయిల్గా మెన్షన్ చేసి డీటెయిల్గా తెలుసుకొని దాని నుంచి వెరిఫై చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది.